వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఒక బాలిక పైన అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన సంఘటన వెలుగులు చూసింది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు చేసినా, కఠిన నియమాలు తీసుకొచ్చినా ఈ సమస్య మాత్రం ఆగడం లేదు. దీనికి ప్రధాన కారణాలు ఏంటి అని ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిద్రిస్తున్న ఆ బాలికను ఎత్తుకెళ్లిన ఆ దుండగుడు ఆ పైన హత్య చేసి, అత్యాచారం చేసి, హతమార్చి అతి కిరాతకంగా హత్య చేయడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి శోక సముద్రంలో మునిగిపోయారు. వారిని ఓదార్చేందుకు ఎవరి తరం కావడం లేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పాపని అంత కిరాతకంగా హత్య చేసిన ఆ వ్యక్తి పైన పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్న వారి శోకాన్ని మాత్రం తీర్చే పరిస్థితి లేదు. వారి కుటుంబాలకు గర్భకోశ వర్ణనాతీతంగా మారింది. అసలు ఇలాంటి పరిస్థితులను వారికి ఎందుకు ఆ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? వారిలో అంత ఆ నిగ్రహం లేకుండా పోవడానికి కారణాలు ఏంటి అన్నది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి స్థానికంగా వారితో పాటు వారి పక్కనే ఉంటూ వారితో పాటు పనిచేస్తున్న ఆ యువకుడు ఆ బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలను చూసినా, లేదంటే హత్య చేసిన విధానం చూసినా కంటతడి తప్పదు. కానీ ఇలాంటి దుర్మార్గులు ఉండడం భూమిపైన భూమాత కూడా భారమే అనిపిస్తుంది. గతంలో ఎంతమందిని ఇలాంటి అత్యాచారాలు చేసిన వారిని మనం చూసాం. కానీ మార్పులు రావాలని ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకొచ్చినా వారిలో ఆ దుర్మార్గులు మార్పులు మాత్రం రావడం లేదు. పోనీ ఆ పసిపిల్లలు అన్న కనీస అవగాహన వారికి లేకపోవడం, అసలు ఎంత విచక్షణ రహితంగా మరి ఈ కార్యక్రమం జరిగిందని చెప్తే అసలు ఊహించుకోలేము, తట్టుకోలేము. ఎందుకంటే ఒక చెల్లి, ఒక తల్లి, మనము అసలు ఒక తల్లినా, ఒక చెల్లినా, ఒక బిడ్డను అనుకున్నా కూడా అసలు ఆ కార్యం చేయడము అంత ఈజీ కాదు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ దుర్మార్గుడు అంత దారుణం చేయడము బాధాకరము. నిజానికి ఆ కుటుంబానికి ఏం చేసినా కూడా మరి వారిని ఓదార్చే పరిస్థితి లేదు. వారిని అసలు ఆ కడుపు కోతను మరి ఇక తీర్చలేని పరిస్థితి ఇలాంటి వాళ్ళ కోసము ప్రభుత్వాలు ఎటువంటి చేస్తున్నాయని కాదు, కనీసం మానవత్వము విలువలను కాపాడుకోవాలి అని చెప్పేసి ఇంకిత జ్ఞానము ఖచ్చితంగా ఇక్కడ అవసరము. ఎందుకంటే గతంలో మనం చూసాం డిఏవి స్కూల్లో ఒక స్కూలు ఒక ప్రిన్సిపల్ కార్ డ్రైవర్ కూడా ఇలాంటి విధానంనే ఫాలో అవ్వడం, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చర్చించుకున్నాము. కానీ అది కనుమరుగైపోయింది. మరొకటి తెర మీదకి వచ్చింది. గతంలో రాజేంద్ర నగర్లో ఓ యువతి పైన మరి అత్యాచారం చేసిన వారిని ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇలాంటి సంఘటనలు ఆగడం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలికల పైన చేయిలు వేస్తే ఖచ్చితంగా వారికి మరణ శిక్ష విధిస్తే చట్టపరంగా న్యాయం జరుగుతుందేమో. కానీ ఈ మార్పు రావాలంటే ఆయా ఎవరైతే ఇటువంటి ఆలోచనలో మార్పు రావాలి, వారి మనస్తత్వం మారాలి, వారికి శిక్ష ఇవ్వాలి. అంటే చట్టపరంగా శిక్ష ఇస్తూనే వారిలో మార్పు వచ్చే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత సమాజం పైన ఉంది. కొన్ని చిత్రాలు కావచ్చు, లేదంటే కొన్ని సంఘటనలు కావచ్చు, కొన్ని చూసిన వెంటనే మనిషి ప్రభావితం అవుతాడు. కానీ తన ఆలోచనలు ఎప్పుడైతే అదుపులో పెట్టుకోగలుగుతాడో అప్పుడే ఈ సమాజానికి ఒక మహిళ, ఒక చెల్లి, ఒక అక్క, ఒక అన్న, ఒక బిడ్డ అన్న జ్ఞానం, వారిలో ఉపదేశం కలుగుతుంది. ఆ తర్వాత వారిలో మార్పు వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి మనిషి మృగంగా మారకుండా మనిషి మానవత్వంతో ముందుకు సాగితే సమాజము ఒక ఇల్లుగా వెలుగులు వింటుంది. ఆ తర్వాత అభివృద్ధి చెందుతుంది. మనిషి మృగంగా మారితే ఆ మృగాన్ని మార్చాల్సిన అవసరం మనపైన ఉంది. మారకుండా అడ్డుకట్ట వేయాల్సిన అవసరము, బాధ్యత మనందరి పైన ఉంది. అటువైపు మనము అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.